ఒకసారి నా బార్లో ఫుల్గా తాగాడు. నేను డబ్బులు అడిగాను. అది తప్ప అన్నా? తప్పే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వైన్ షాప్ పెట్టడమే తప్పు. ఓన్లే పాపం అని కష్టపడి తాగి పెడితే నీకు డబ్బులు కావాలి. డబ్బులు అసలు నీ షాపులో తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నందుకు నువ్వు ఇవ్వాలరా డబ్బులు. మహాత్మా గాంధీ మళ్ళీ పుడితే గాడ్సెలా మారి నేను షూట్ చేస్తాడు. నీ కొట్లో మందు కొట్టి ఎంతమంది ప్లాట్ఫామ్ పాలయ్యారు. ఈ రాత్రికి నీకు ప్లాట్ఫామ్ నా కొడక. డబ్బులు కావాలట. ఏడే మన ఇంట్లో ఎవడో మన కోసం వెయిట్ చేయట్లేదు. బ్లాడీ మమ్మీ, మీకు కన్న కొడుకు పట్ల కాస్తన్న అక్కరుందా? నీ కొడుకు మీద కొంచెం అన్న ప్రేమ ఉందా? టైం ఎంత ఇప్పుడు? టైం ఎంత? 12 అయింది. 12 గంటలైనా కొడుకు ఇంటికి రాలేదన్న టెన్షన్ ఉందా మీకు? లైట్లు ఆర్పేసుకుని గుడ్లు తిన్నట్టు తిని డెడ్ బాడీలో పడుకుంటారా? డాడీ, నువ్వు చస్తే నీకు పిండం పెట్టేవాడిని నేనే. నువ్వు చచ్చిపోయినా నేనే పెట్టాలి. మరి నా మీద ప్రేమ ఉండద్దు? మమ్మీ డాడీ అని అంటానికే నాకు సిక్కేస్తుంది. ఇదిగో పొద్దున్నే చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, పెద్దవాడే లేపండి. చాప నేను లోపల పడుకుంటాను, మీరు చాప మీద పడుకోండి. మమ్మీ డాడీ అంట. మమ్మీ డాడీ ఏమన్నా తప్పే? నువ్వు వాడి తండ్రివా? అయ్యో, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వాడి తల్లిదండ్రులే అంటాడు. వాడి ఇష్టం వచ్చిన ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న అక్క అంటూ సొంత ఇల్లులా తిష్ట వేస్తాడు. పొద్దున్నే చూడాలి. ఇది టిఫినా? ఏదో రాక రాక కన్న కొడుకు ఇంటికి టిఫిన్ వస్తే కావాలని ఉప్పు ఎక్కువ వేస్తావా? కాదు బాబు, అది కాదు బాబట, కాదు బాబు. మొహం పచ్చడి చేస్తాను. అయ్యో, అన్న కొడుకుల కడుపు కాల్చే తల్లులు నరకానికి వెళ్తారే, నరకానికి. అయినా చీటికి మాటికి కన్న కొడుకు అంటే పెట్టి నా కన్న కొడుకు నువ్వు కాదు వీడు. వీడా నీ కొడుకు? కష్టపడి బతికే నన్ను కొడుక ఈ ముద్దు నా కొడుకు దున్నపోతుని కొడుకంటావా? నువ్వు నాన్నవి కాదురా, నక్కవి గజ్జి కుక్కవిరా నాన్న నా కొడక. చూడు, కష్టపడి బతికే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నాశనం అయిపోయావు. కష్టం అట కష్టం. నువ్వు పడుతున్నావా కష్టం? కష్టపడేది రైతు. రైతు కష్టపడి ధాన్యం పండిస్తాడు, దాన్ని ఇంకొకటి కష్టపడి కొట్లకు వేస్తాడు. జనమంతా కష్టపడి కొనుక్కెళ్తారు. నువ్వు కష్టపడి ఓడబడిచిందేంటి? కష్టపడుతున్నాడట. నువ్వు మీ నాన్న సంపాదించిన ఆస్తిని కూర్చుని హాయిగా అనుభవిస్తున్నావు. ఈ బండ నా కొడుకు నీ ఆస్తిని అనుభవిస్తున్నాడు. గుడ్డు నా కొడుకు, దద్ది నా కొడుకు. చూడు, మన దేశానికి కావాల్సింది ఇలాంటి బండ నా కొడుకులు కాదు, ఆంధ్ర కేసులు. గుండెకెదురుగా గుండె పెట్టే ఆంధ్ర కేసులు. ఇలాంటి నా కొడుకులు ఇండియాలో ఉండకూడదు అంతే. కంత్రి నా కొడుకు, కక్కుర్తి నా కొడుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడకల్లారా, తండ్రాస్తి కొడుకు చెందడమే పెద్ద తప్పు. నేనే గనక పియ్యంనైతే తండ్రాస్తి కొడుకు చెందే చట్టాన్ని మారుస్తాను. తండ్రాస్తి కొడుకు చెందనివ్వకూడదు, చెందనివ్వను. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాళ్ళు 4 తరాలకి సరిపడే ఆస్తి సంపాదించాలనుకోరు. అందరూ ఈక్వల్ గా ఉంటారు. తెలుసుకో. నీ తల్లి నేను వేరు వీడు వేరు కాదని గుర్తుంచుకో. అందరూ నీకు బిడ్డలతో సమానమే. ఈ ఏనుగడు మీ ఇంట్లో ఉన్న తిండంతా తిని పిప్పల బస్తల బలిసే. ఈ నా కొడుకు ఒక పూట తినే తిండితో 4 కుటుంబాలు బతుకుతాయి. నా నెక్లెస్, నా గ్లాసు, నా డ్రెస్. నా నెక్లెస్, నా గ్లాసు, నా డ్రెస్ నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. బంబార్డ్ హెయిర్ స్టైల్. చూడరా, అడు చూసి నడవంట్రా, కింద పడితే పళ్ళు రాలుతాయి. అయ్యా చూడరా ఈ లూసిన కొడుకు డ్రెస్. ఏంట్రా కొడుకుతున్నారు? ఏంటని నన్నే అడుగుతున్నారా? నా కొడకల్లారా, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మీరెవరు అడగడానికి? మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అంతే అంతే. నా కొడకల్లారా, ఒక్కొక్కరిని పీస్ చేసేస్తారు నవ్వానంటే. ఇదే ఎంటీవీ జీటీవీలో అయితే చొంగ కరుస్తారు, నేనేసుకుంటే నవ్వుతారా? నా కొడకల్లారా, నవ్వుతారా? నవ్వుతారు. ఫిల్టర్ వీడు ఎక్కడ పడి